జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు 3వ రోజుకు చేరుకున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సరస్వతి నదిలో ఒడిబియ్యం, చీర, సారే, దీపాలు వదిలి మొక్కులు తీర్చుకుంటున్నారు. వీకెండ్ కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. పుష్కరాల్లో భక్తుల రద్దీపై మరింత సమాచారాన్ని సాగర్ అందిస్తారు. సంగమంలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు తొలగిపోయి పుణ్యం కలుగుతుందనే నమ్మకంతో పెద్ద ఎత్తున భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ప్రస్తుతం కాళేశ్వరం త్రివేణి సంగమంలో ఉన్నాము. చూడొచ్చు భక్తులు పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచే మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి. కొందరు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ దీపాలు వదులుతుంటే మరికొందరు పితృదేవతలకు శాంతి కలిగేలా పిండ ప్రదానాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇది దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరం కాబట్టి సేమ్ కాశీలో ఏ విధంగానైతే ఆ పిండ ప్రదానాలు ముఖ్యమో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారు? జగిత్యాల డిస్టిక్ అండి, కొరుట్ల. ఎట్లా ఉన్నాయి పుష్కరాలు? ఎట్లా ఉన్నాయి? మాకు తెలిసిన నుండి ఇప్పుడే ఫస్ట్ అండి సరస్వతి పుష్కరాలని. మాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారికి ఒడిబియ్యము, సరస్వతి దేవికి మాతాకి ఒడిబియ్యం పోసాము. పిల్లలు బాగా సకల విద్యతో ఉండాలని కోరుకుంటున్నాం. మీరు ఎక్కడ నుంచి? జగిత్యాల నుండి వచ్చామండి. పుష్కరాలు మాకు దగ్గరలో జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇది దక్షిణ కాశీగా చెప్పుకుంటాము. ఇక్కడ మేము సరస్వతి అమ్మవారికి చీర, సారే, పండ్లు, ఫలాలు సమర్పించాము. మా పిల్లలు సకల విద్యలతో బాగుండాలని కోరుకుంటున్నాము. మామూలుగా సరస్వతి నదికి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఓడి బియ్యం, చీర, సార సమర్పించారు కదా, ఎందుకు సమర్పిస్తారు? ఎట్లా ఏమంటారు? అది అమ్మవారికి ఆనవాయితీగా పెట్టాలని, అమ్మవారికి గోదావరి పుష్కరాలు కాబట్టి అమ్మవారికి ఆనవాయితీగా పెట్టాలని సరస్వతి పుష్కరాలని సమర్పించామండి. అమ్మవారు కదా, ఒడిబియ్యము, చీర, సారే, పండ్లు పెట్టి వేడుకున్నాం. వరంగల్ నుంచి వచ్చామండి. ఎట్లా ఉన్నాయి పుష్కరాలు? 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చాము. అవునండి, లాస్ట్ 12 years బ్యాక్ వచ్చాము. అప్పుడు మాకు కొత్తగా పెళ్ళయింది. ఇప్పుడు బాబుతోటి వచ్చాము నెక్స్ట్ టైం. ఎట్లా ఉంది? మా పోయిన 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చారు మీరు. అప్పుడు కొంచెం చాలా తక్కువ ఉండే అండి, ఇప్పుడు బాగున్నాయి. బాగా చేశారు, అరేంజ్మెంట్స్ బాగున్నాయి. ఎట్లా ఉందండి ఫీలింగ్? 12 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. చాలా చాలా బాగుంది. ఇంతకుముందు వచ్చారు పెళ్ళైనప్పుడు? లాస్ట్ 12 years బ్యాక్ వచ్చాము. అప్పుడు మాకు కొత్తగా పెళ్ళైంది. మళ్ళీ ఇదే సరస్వతి పుష్కరాలకు వచ్చాము. సో మాకు చాలా హ్యాపీగా ఉంది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు కొంచెం వసతులకి ఇట్లా బాగానే ఉన్నాయి, అంత బాగానే ఉంది. క్రౌడ్ కూడా కొద్దిగా తక్కువనే ఉంది. అంటే నిన్ననే స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువ ఉన్నట్టుంది. ఇప్పుడైతే చాలా బాగానే అనిపిస్తుంది. మేము ఖమ్మం నుంచి వచ్చామండి, ఫస్ట్ సారి ఇక్కడికి రావడం. చాలా బాగున్నాయి, మంచిగా చేశారు మొత్తం కూడా. వర్షం వల్ల కొంచెం బాధపడుతున్నాం కానీ చాలా బాగుంది. ఎప్పుడు వచ్చారు? అంటే నైట్ స్టే చేసారా లేదంటే డైరెక్ట్ పోతుంది? మార్నింగే వచ్చాం. ఇంటికాడ నుంచి తెల్లవారుజామున బయలుదేరి 9:30, 10 కల్లా వచ్చేసాము ఇక్కడికి. ట్రాఫిక్ కూడా మంచిగా క్లియర్ చేశారు, పోలీసులు కానీ అంతా కూడా బాగుంది. ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్నటువంటి గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి వేద పాఠశాల నుంచి వచ్చాం. మా శిష్య బృందం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఇది మిథున రాశిలో గురువు ప్రవేశించినప్పుడు సరస్వతి నదికి పుష్కరం రావడం జరిగింది. మనకు నవగ్రహాలలో గురువు, దేవతలకు గురువు బృహస్పతి విశ్వకర్మ అని ఉంది కనుక ఆ సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి భగవాన్ స్వరూపమైనటువంటి ఆ బృహస్పతి ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి మనకు పుష్కరం రావడం జరుగుతుంది. ఇక్కడ మిథున రాశిలో దేవతలకు గురువు అయినటువంటి బృహస్పతి ప్రవేశించడం వలన ఈ సరస్వతి నదికి పుష్కరం రావడం జరిగింది. ఈ సరస్వతి నది మనకు ఉత్తరాఖండ్లో జన్మించి అక్కడి నుంచి ప్రవహించుకుంటూ అంతర్వాహిని అని సరస్వతి నదికి పేరుంది. ఇది వేదాలలో, శాస్త్రాలలో మనకు వివరించడం జరిగింది ఆనాటి మన ఋషులు, మహర్షులు. అలా అంతర్వాహినిగా ప్రవహించుకుంటూ ఇక్కడ కాళేశ్వర, ముక్తేశ్వర, దక్షిణ కాశీగా పేరుగాంచబడినటువంటి మన తెలంగాణ ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి రీతిలో అనన్యంగా, అసామాన్యంగా, అఖండంగా, అద్వితీయంగా విరాజిల్లుతూ ఉన్నటువంటి స్వామివారి ముందరికి ఆ అంతర్వాహినిగా ప్రవహిస్తున్నటువంటి సరస్వతి ఇక్కడికి వచ్చి ఒకవైపు ప్రాణహిత నది, ఇంకొక వైపు గోదావరి నది, రెండు వైపుల నుంచి వస్తున్నటువంటి ఆ రెండు నదులను
కలుపుకొని ఇక్కడ సంగమం చేయడం జరుగుతుంది. సంగమం అన్న కలయిక అన్న ఒకటే. భారతదేశ లెవెల్లో ప్రధానమైనటువంటివి త్రివేణి సంగమాలు 3. అది ప్రయాగ్రాజ్ ఒకటి, గంగోత్రి ఒకటి, ఇక్కడ ఒకటి. ఇవి ప్రధానమైనటువంటివి. ఏ గవర్నమెంట్ పట్టించుకోకపోయినా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత మన గవర్నమెంటు, మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, అలాగే మన మంత్రి శ్రీధర్ బాబు గారు, కొండా సురేఖ గారు, డిప్యూటీ సీఎం గారు, వీళ్ళందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి సనాతన వైదిక ధార్మిక సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబింపజేయడం కోసం, సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఈ పుష్కరాలను చాలా కట్టుదిట్టంగా కుంభమేళాలో ఏ విధంగానైతే అద్భుతమైనటువంటి రీతిలో జరపడం జరిగిందో అదే రీతిలో ఇక్కడ కూడా చాలా బాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ వేదిక కూడా చాలా అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కాశీ తరహాలో ఇక్కడ పిండ ప్రదానాలు చేస్తారు. దానికి గల ఏమంటారు? మానవుడు పితృకర్మ, మనకు యజ్ఞాలు ఒక 5 ఉన్నాయి. అందులో పితృయజ్ఞం అనేటటువంటి చాలా గొప్పది. పితృ అనే శబ్దం చనిపోయినటువంటి తల్లిదండ్రులకు ఆ పితృ శబ్దాన్ని వర్తింపజేయడం జరుగుతుంది. ఇక్కడ చనిపోయినటువంటి తల్లిదండ్రులకు కానీ, తండ్రి తరపున వాళ్ళకి కానీ, తల్లి తరపున వాళ్ళకి కానీ, అత్తగారి తరపున వాళ్ళకి కానీ, అమ్మగారి తరపున వాళ్ళకి కానీ, మన స్నేహితులకు కానీ, అలాగే ఈ దేశపు రాజుకైనా, రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి ముఖ్యమంత్రిని ఎవరు చనిపోయినా ప్రతి ఒక్కరు కూడా ఈ 12 రోజుల్లో పుష్కరుడు ఈ నదిలో ప్రవేశించడం జరిగి 12 రోజులు ఉంటాడట. ఈ పుష్కరుడు ఉన్నటువంటి 12 రోజులలో సమస్త దేవతలందరూ కూడా ఇక్కడ నిలయమై ఆనంద తాండవం చేస్తూ ఉంటారట. అందుకే ఆ పుష్కర సమయంలో నది పవిత్రమవుతుందనేటటువంటి ఒక గొప్ప భావజాలంతో దాన్ని పురస్కరించుకొని కోట్లాదిగా జనం తరలి వస్తూ ఉన్నారు. మన తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మొదలైనటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మన తెలంగాణకు ఆనుకొని ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల జనులు కూడా వస్తున్నారు. మొదటి రోజుకు, రెండవ రోజుకు, ఈ రోజుకు చాలా జనం పెరిగిపోయింది. ఇది 3వ రోజు. అద్భుతమైనటువంటి రీతిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ పుణ్యస్నానాలకు పురోహితులు చాలా చక్కగా వేదమంత్ర ఘోషతో ఉదయాత్పూర్వమే నిద్రలేచి 5-5:30కే ఇక్కడ పుణ్య సంకల్పాలు చేయించడం జరుగుతుంది. ఆడవాళ్ళు కూడా ముత్తైదువులకు మనకు వాయినాలు ఇవ్వడం, అలాగే దశదానాలు అని, షోడశ దానాలు అని, దశ అంటే 10, షోడశ అంటే 16. అలా ఈ సమయంలో ఆ దానాలను, ఆ పితృదేవతలను స్మరించుకొని వాళ్ళ గోత్రనామాలు చెప్పించుకొని ఈ సమయంలో బ్రాహ్మణులకు విశేషంగా ఆ దానాలు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. చాలా సుదినం. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి తమ పుణ్య స్నానాలు ఆచరించి మొక్కులైతే చెల్లించుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, కాళేశ్వరం త్రివేణి సంగమం నుంచి.